నామాన్ని గణపరుచుకుందాం. నేను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరు చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరు పరధ్యానంలో ఉండమాకండి. ప్రభువుని చూడాలి, ప్రభు నామాన్ని గణపరచాలి. నేను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టాలి, ప్రభు నామాన్ని కనపరచండి. ప్రభు నిన్ను చూస్తా ఉన్నారు. ఈ సమయంలో నీ ధైర్యం ఎవరు? నీవు ఎవరిని నమ్ముతున్నావు? ఈ సమయంలో నీవు ఎవరిని నమ్మినా ప్రయోజనం ఏమీ లేదు. ఒక్క ప్రభువును మాత్రమే నమ్మండి. ప్రభు ఒక్కరు మాత్రమే నీకు ధైర్యం. మనుషుల మీద ఎవరు కూడా ఆశలు పెట్టుకోరు. నీవు సెలవీయగా కలుగనిదే ఉన్నది, వాక్కును పంపగా జరుగనిదే ఉన్నది. ఆమేన్. నీవు సెలవీయగా కలుగనిదే ఉన్నది, వాక్కును పంపగా జరుగనిదే ఉన్నది. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చు పాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చు పాడవయ్యా. పాడాలి. సమకూర్చు పాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చు పాడవయ్యా. నేను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. సకలము ప్రభు మనకు అనుగ్రహించువారు. మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసిన వారమై ఉన్నాం.
వచ్చువా